రాత్రికాలపు ప్రార్థన. మమ్మను మికిలిగా ప్రేమించి మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ రాత్రికాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి సజీవులంగా చేరి సజీవుడమైన మిమ్ములను స్తుతించడానికి, మీకు మొరపెట్టడానికి, మా ప్రార్థన మనవులను మీకు తెలియజేయడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయం అంతా, ఈ గడిచిన దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు, మమ్మను పోషించినారు, మమ్మను భద్రపరిచినారు దేవా. ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి. అయ్యా, మా భారాన్నంతా మీరు భరించినారు, మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి మమ్మను దూరపరిచినారు. మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడై ఉన్నారు. అయ్యా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క సహాయాన్ని బట్టి, మేలులు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, వాస్తవానికి మేము నీతిమంతులం కానప్పటికీ, మంచి వారము విశ్వాసులము కాకపోయినా, మీకు నచ్చినట్లు జీవించకపోయినప్పటికీ కూడా మీరు మమ్మను ప్రేమిస్తూ, మమ్మను కాచి కాపాడుతూ సజీవ లెక్కలో ఉంచినారు. మీ దృష్టికి అపవిత్రులంగా జీవిస్తున్న మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. దేవా, మా క్రియల ద్వారా, మా తలంపులు, మాటలు, చూపుల ద్వారా నిత్యము మిమ్మను దుఃఖానికి గురి చేస్తూ మీకు అవిధేయతగా ప్రవర్తిస్తున్న మమ్ములను మీరు ప్రేమించినారు. మా పాపాన్నంతటిని క్షమించినారు. ఈ రోజు వరకు మిమ్మును సేవించే గుంపులో మమ్మునుంచినారు. దేవా, ప్రతి కష్టం నుండి, శోధన నుండి, శ్రమల నుండి, శత్రువుల నుండి మమ్మను కాపాడినారు. ప్రతి విపత్కర పరిస్థితి నుండి మాకు విడుదలను అనుగ్రహించినారు. మా కన్నీటిని తుడిచి మమ్మను బలపరిచి మాకు సహాయం చేస్తూ వచ్చిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. ఈ దినమంతా మా ఎడల, మా కుటుంబం పట్ల, మా పిల్లల పట్ల మీరు జరిగించిన గొప్ప కార్యములను బట్టి, మీరు చూపిన కృపను ప్రేమను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ఎంతో మంది ప్రియులు లోకంలో, లోకుల స్నేహంలో, పాపంలో, చెడు కార్యాలలో మీకు విరోధమైన కార్యములు చేస్తూ జీవిస్తున్నారు. దేవా, మేము మాత్రం మీ పాదాల వద్ద సాగిలపడి మా ప్రతి పరిస్థితి గురించి మీకు మొరపెట్టే కృపను మాకు అనుగ్రహించినారు. అయ్యా, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. మమ్మను ధన్యుల గుంపులో ఉంచిన మీ యొక్క కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా, ఈ దినమంతటిలో మమ్మను మీరు జ్ఞాపకం చేసుకొని మాకు ఆహారం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఐశ్వర్యం ఇచ్చి, ప్రతి అక్కర కొరతను, ప్రతి భారాన్ని, చింతను మీరు తీరుస్తూ వచ్చినారు, తొలగించినారు, మమ్మను పోషించినారు. దేవా, మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు. అందును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు శత్రువులను ప్రేమించే హృదయాన్ని మాకు ఇవ్వండి దేవా. మమ్మను నిందించే వారిని, అవమానపరిచే వారిని, మాకు కీడు కలిగించే వారిని మేము ప్రేమించే వారిగా మమ్మను సిద్ధపరచండి. వారి విషయమై మీకు ప్రార్థిస్తూ మీకు మొరపెట్టే హృదయాన్ని మాకు దయచేయండి. అయ్యా, ఈనాడు కీడుకు ప్రతి కీడు మేము చెయ్యకుండా మా మనసులను మీరు మార్చండి దేవా. మాకెదురవుతున్న సమస్యలను, శ్రమలను ఓపికతో భరించి వాటి విషయమై విశ్వాసంతో ప్రార్థించే హృదయాన్ని మాకు దయచేయండి. మా ప్రార్థనల ద్వారా మాకు ప్రతి పరిస్థితి నుండి గొప్ప విజయాన్ని పొందుకునే వారిగా మమ్మను మీరు సిద్ధపరచండి దేవా. మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆత్మీయంగా మమ్మను బలపరచండి దేవా. విశ్వాసంలో ఎదిగే కృపనివ్వండి దేవా. నమ్మకంతో ప్రార్థించే మనసును మాకు దయచేయండి. అయ్యా, ఈనాడు మేము అవిశ్వాసులం కాకుండా, అపనమ్మకస్తులంగా జీవించకుండా, విశ్వాసంలో పడిపోకుండా, అయ్యా అల్ప విశ్వాసులంగా, సందేహించే వారిమిగా మేముండకుండా మా ఆత్మీయ జీవితాన్ని మీరు బలపరచండి, ఉన్నతంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, ఎంతో మంది ప్రియులు అనేక బాధల మధ్య జీవిస్తున్నారు. భారాలతో, చింతలతో ఎంతో కృంగిపోతున్నారు. వేదనకరమైన పరిస్థితిలో ఉంటున్నారు. వారి స్థితిగతులను బట్టి బిడ్డలు ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు. వారి పరిస్థితులను బట్టి పైకి రాలేని వారిగా ఉంటున్నారు. ఆశించినవి దొరకక, అనుకున్నవి నెరవేరక, కోరుకున్నవి దక్కక, అనుకున్నది సాధించక, అయ్యా ఇలా రకరకాలుగా బిడ్డలు ఎంతో బాధపడుతుండగా
మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి పరిస్థితి నుండి విడుదలను అనుగ్రహించండి దేవా. బిడ్డలు కూడా మీ యందు నమ్మకం ఉంచి మీ మీద ఆధారపడి మీకు ప్రార్థించే మనసును వారు కలిగి ఉండుటకు సహాయం చేయండి. మానవుని స్థితిగతులను, మానవుని ప్రతి పరిస్థితిని మార్చే శక్తి కలిగిన దేవుడు మీరు తండ్రి. ఈనాడు మేము శ్రమలకు భయపడక, పరిస్థితులకు కృంగిపోక, శోధనలకు పడిపోక, మీ యందు విశ్వాసం ఉంచి మీ వైపు చూసే హృదయాన్ని, మీకు ప్రార్థించే సమయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రార్థన ద్వారా ప్రతి పరిస్థితిపై విజయాన్ని సాధించే కృపను మాకు దయచేయండి అయ్యా. ఈనాడు మనుషులు ఎన్నో కలిగి ఉన్నప్పటికీ ధనఘనతలు, పేరు ప్రతిష్టలు, ఆస్తులు, అంతస్తులు, బలం, తెలివి, అందం ఉన్నప్పటికీ హృదయంలో నెమ్మది లేని వారు, కుటుంబంలో సంతోషం, సమాధానం లేక బాధపడేవారు ఎంతోమంది ఉంటున్నారు దేవా. అయ్యా, అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే సమాధానం లేక, నెమ్మది లేక, సంతోషం లేక కృంగిపోయిన కుటుంబాలుగా ఉంటున్నారో అట్టి కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గొప్ప సమాధానం, సంతోషం, నెమ్మదిని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి. ఈ రాత్రికాల సమయంలో ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి, అప్పుల భారాలను బట్టి నలిగిపోతున్న బిడ్డలు మీరు ఒక్కసారి దృష్టించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా. ఈనాడు బిడ్డలు వారి అప్పులను తట్టుకోలేని స్థితిలో ఉంటున్నారు. ఆర్థిక పరిస్థితులను జయించలేకపోతున్నారు. అయ్యా, కన్నీటిలో, దుఃఖంలో జీవిస్తున్నారు దేవా. ఎటువైపు నుండి సహాయం పొందుకోక, ఏ వైపు నుండి మరి ఆదరణ లేక బిడ్డలు బాధపడుచుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప సహాయాన్ని, అద్భుతాన్ని వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు బిడ్డలు రకరకాల సమస్యలను బట్టి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు దేవా. వడ్డీలు, అప్పులు ఎక్కువైపోయి నెమ్మది లేని వారిగా ఉంటున్నారు దేవా. కొందరైతే ఈ లోకాన్ని విడిచి వెళ్లే వారిగా ఉంటున్నారు. దయచేసి ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు ఎదురైనప్పటికీ ఆత్మహత్యలు చేసుకోకుండా బిడ్డలకు మీరు గొప్ప ధైర్యాన్ని అనుగ్రహించండి దేవా. ప్రతి పరిస్థితిని మీపై వేసి మీకు ప్రార్థిస్తూ దానికి విజయాన్ని పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ఈనాడు లోకం వైపు చూస్తూ, లోకంను ఆశిస్తూ, లోకాన్ని అనుసరిస్తూ ఎంతో మంది బిడ్డలు పతన స్థితికి పడిపోతున్నారు. లోకం నుండి విడుదల లేని వారిగా ఉంటున్నారు. కుటుంబ సభ్యులకు దుఃఖకరంగా జీవిస్తున్నారు. అయ్యా, వారి పరిస్థితిని బట్టి నాశనానికి గురవుతున్నారు. అట్టి బిడ్డలందరినీ ఈ సమయాన మీరు దృష్టించండి దేవా. ప్రతి పాపం నుండి విడిపించండి దేవా. ఏ ఒక్కరూ నరకానికి వెళ్ళడం మీకు ఇష్టం లేదు. అందరూ రక్షించబడాలని, అందరూ అంతటా మారు మనసు పొందాలని మీరు కోరిన దేవుడు. దయచేసి మీ చిత్తంలో ఉన్న బిడ్డలందరినీ రక్షించండి దేవా. పాపం నుండి సంపూర్ణంగా విడిపించండి దేవా. పరిశుద్ధులుగా మార్చండి. నీతిమంతులుగా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించే వారిగా మీరే వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల కోరికలను కలిగి జీవిస్తున్నారు. వారు అనుకున్నవి నెరవేరాలని, ఆశించినవి దక్కాలని, వారి కోరికలు తీరాలని బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు దేవా. దయచేసి బిడ్డల హృదయ వాంఛలను మీరు తీర్చండి దేవా. మీరు మీ గుప్పిలని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచండి దేవా. నీ బిడ్డల కోరికలు మీ చిత్తంలో ఉన్నవైతే తప్పకుండా తీర్చండి దేవా. బిడ్డల హృదయంలో గొప్ప సంతోషం కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మాకు ఏది కలిసి రావడం లేదు, ఏ విషయంలో మేలులు జరగడం లేదు, ఏ కార్యంలో మా జీవితంలో నెరవేరడం లేదు, మా కుటుంబం గొడ్డుపారని పరిస్థితిలో ఉంది అని దుఃఖించే ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, బిడ్డలందరినీ కాపాడండి దేవా. అయ్యా, కీడుల నుండి బిడ్డల్ని లేవనెత్తండి దేవా. కుటుంబంలో అద్భుతాలు జరుగుటకు సహాయం చేయండి. శోధనల నుండి, అపవాది బంధకాల నుండి, శత్రుక్రియల నుండి మమ్మునందరినీ దూరపరచమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ఈ రాత్రికాల సమయంలో శారీరక రోగములను, ఆత్మీయ రోగములను, మనసుకు పట్టిన రోగములను మా నుండి మీరు దూరపరచండి. ఎందరైతే శారీరకంగా రోగాలను, జబ్బులను కలిగి ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచండి దేవా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మీ రక్తం ద్వారా మమ్మను కడగండి, శుద్ధీకరించండి ప్రవ్వా. మీ ఆత్మ కార్యములను మా ఎడల జరిగించండి దేవా.
ఈ రాత్రి నీ బిడ్డలైన వారందరినీ సజీవులనుగా కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియులైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్ని, కాపుదలను, భద్రతను అనుగ్రహించండి దేవా. బిడ్డలు వెళ్ళవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కనపడని చీకటి శక్తులు, సాతాను అంధకార క్రియలు లయపరచండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే ప్రియులు వారి పనుల నిమిత్తం బయటకు వెళ్ళినారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే కృపను దయచేయండి. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా. డ్రైవింగ్ అంతట్లో మీ యొక్క క్షేమాన్ని దయచేయండి ప్రభా. అయ్యా, ఆ యొక్క వాహనాలు కూడా ఎలాంటి ఆటంకం బిడ్డలకు కలిగించకుండా మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తూ హృదయంలో గొప్ప సంతోషం ప్రతి బిడ్డకు నింపమని మొరపెడుతూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, చిన్న బిడ్డలను, యవ్వనస్తులను, పెద్దవారిని, వృద్ధులను ప్రతి ఒక్కరిని కూడా మీరే రక్షించి కాపాడమని, వారి చుట్టూ మీ దూతల్ని అగ్ని కంచెగా ఉంచి భద్రపరచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక. గాడ్ బ్లెస్ యూ.